నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రపంచ దేశాలని వణికిస్తున్న న్యూస్ ఏదైనా ఉంది అంటే అది ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. అసలు ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఎందుకు వణికిపోతున్నాయి, ఎందుకు భయపడుతున్నాయి అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్స్ వేస్తున్నారు. అక్కడెక్కడ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మన దేశానికి వచ్చిన నష్టం ఏంటి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మరి మన దేశానికి వచ్చిన నష్టం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ ఏం నష్టపోతాం, వేటి ధరలు పెరుగుతాయి ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు చెలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం, అందరికి నమస్కారం. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంటే అరే అక్కడ ఏవో వేరే దేశాలలో యుద్ధాలు జరుగుతుంటే మనకేంటి బాధ, మనమైతే మంచిగానే ఉన్నాం కదా అని చెప్పేసి చాలా మంది ఆ ఫీలింగ్ లోనే ఉన్నారు సార్. సో వాళ్ళు అంటే ఇది తెలియక చేస్తున్నారా, అవగాహన లేకుండా ఈ మాటలు మాట్లాడుతున్నారా ఏంటి సార్? అసలు వీళ్ళకి అర్థం కాకుండా ఎందుకు ఉంది సార్ ఇది? నవీన కాలంలో గ్లోబల్ మార్కెట్ అంతా ఒకటైపోయింది, ప్రపంచం చిన్నదైపోయింది. ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే, మీరు మొన్న ఉక్రెయిన్ వారు రాగానే పామాయిల్ 100% అంటే డబల్ అయిపోయింది. అవును సార్. అలాగే గోధుమలు కొన్ని ఉంటాయి, లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అనమాట యాక్చువల్గా. దీనికి ఆ సిచ్యుయేషన్ ఇంపాక్ట్ ఇంపోర్ట్స్ కానీ, అలాగే గోధుమల రేట్లు పెరిగిపోవడం, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఇంపాక్ట్ చాలా పడుతుంది. రెండోది, యాజ్ పర్ ది ఎనర్జీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ ఆస్పెక్ట్ యాజ్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ ఈజ్ కన్సర్న్. ఈ ఎనర్జీలో మనం దాదాపు 80% ఎనర్జీ అంటే ఆయిల్, పెట్రోల్ అలాగే ఇవన్నీ కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ అన్ని 80% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే 90% ఇంపోర్ట్, 10% రీఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే, ఇవాళ మనం ఇండియా రిఫైనరీ వ్యవస్థ నిర్మించుకుంది. ఈ ప్రపంచంలో టాప్ 5 అంటే ప్రొడక్షన్లో మనం 30 స్థానాల్లో కూడా లేకపోయినా రిఫైనరీ వ్యవస్థ పెద్దది. అంటే క్రూడ్ ఆయిల్లో కూడా దాని స్వీట్ క్రూడ్ ఆయిల్ అంటారు. అంటే మనకు వెనిజులాలో దొరికేది హార్డ్ క్రూడ్ ఆయిల్, అమెరికాలో దొరికితే షాలో అంటే భూమి లోపల ఉండేది చాలా ఖర్చు తీయాలి, అది హార్డ్గా ఉంటుంది, ప్రాసెస్ చేయడం కష్టం అవుతుంది. అలాగే కానీ సౌదీ అరేబియాలో కానీ కువైట్లో ఉండే ఆయిల్, స్వీట్ ఆయిల్ అంటే చాలా ఈజీగా ప్రాసెస్ చేసే అవకాశం, రేట్ ఎక్కువ. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఉందనుకోండి, ఇప్పుడు $90 ఉందనుకోండి, పెరిగింది వాళ్ళ ఫ్యూచర్స్ వాళ్ళ $90 టచ్ అవుతుంది. ఫస్ట్ టైం లాస్ట్ 2 yearsలో హైయెస్ట్ రేట్ ఇది. 2 years బ్యాక్ జరిగింది ఉక్రెయిన్ జరిగినప్పుడు. ఇట్స్ నాట్ ఫేర్ అండి. కానీ ఒక్కటి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మొత్తం అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది, ఇండియా మీద ఏదైతే వాళ్ళ హార్మో జలసంధి నుంచి అంటే ఆ ఇరాన్కిను ఆ ఒమన్ అండ్ కువైట్ పక్కనుండే ఆ 21 మైల్స్ యొక్క గ్యాప్లోంచే దాదాపు ఇండియా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్లో 50% ఆయిల్ అక్కడి నుంచి వస్తూ ఉంది. అంటే అదర్ ఇట్ ఈస్ ఇరాన్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా నుంచి వస్తుంది. మిగతా మనం దగ్గర తీసుకున్నాం. దీనివల్ల ఇండియాలో కేవలం 74 రోజులు సరిపడా మాత్రమే ఆయిల్స్ ఉన్నాయి. అదే కెనడా దగ్గర 80 సంవత్సరాలు సరిపడేది పెట్టుకున్నాను. అంటే ఎక్స్ట్రీమ్ చెప్తున్నాను. 5 సంవత్సరాలు ఉండేటట్టు అమెరికా దగ్గర ఉంటాయి, కానీ మన దగ్గర రోజుల్లోనే ఉంది, 74 రోజుల్లో ఉంది. కొన్ని దేశాలకైతే 5 రోజులు 14 రోజుల్లోనే ఉంటాయి. బంగ్లాదేశ్ కొన్ని దేశాల్లో 14 రోజుల లెక్క ఉంటుంది. ఈ నేపథ్యం ఎప్పుడైతే మనకి ఇంకోటి ఇండియన్ ఎకానమీలో మనం మొన్నటి వరకు ఒక $60 ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, $120 పెరిగింది అనుకోండి, 9 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాలి ఇండియా. మీరు ఎన్ని ఫిగర్ అప్రాక్సిమేట్లీ బిట్వీన్ 8 lakhs to 10 lakhs లక్షల కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది ఇప్పుడనే అంచనా. కానీ దీనివల్ల ఎల్పిజి నిన్న ఏం జరిగిందంటే, నిన్న ఎల్పిజి సప్లైలో మేజర్ బహ్రెయిన్ మిగతా చోట్ల వస్తుంది. ఈ ఇరాన్ సరే, ఇరాన్ వారి మీద మన అభిప్రాయం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అది ఎంతవరకు సత్యమో. ఇరాన్ మన ఇండియా వైపు ఉందో, లేకపోతే ఇరాన్ కన్నా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని తిడుతున్నారు, అది ఎంటైర్ డిఫరెంట్. కొంచెం పక్కన పెడదాం. అక్కడ తోటి ఒక కంట్రీ యొక్క అధినేత చనిపోయినప్పుడు సంతాపం ప్రకటించుకుని ఇన్ని రోజులు ఆప్ చేయటం ఈ దేశం చేసిన తప్పండి. డెఫినెట్గా పాకిస్తాన్ ఖండించింది. వాళ్ళతో అండర్స్టాండింగ్, సౌదీ అరేబియాతో సైనిక సహకార ఒప్పందం చేసుకున్న పాకిస్తాను తన మీద దాడి జరిగితే సౌదీ అరేబియా వచ్చేంత చేసుకుని ఇండియాని విఫలం చేసేసిన పాకిస్తాన్ అలాంటి దిక్కుమాలిన కంట్రీ వాళ్ళు ఖండించింది. ఆస్ట్రేలియా ఖండించింది. మనం ఎందుకు ఖండించలేదు? ఒత్తిడి వస్తే నేను వెళ్ళి ఒక రాయబారి కార్యాలయంలోకి ఎవరైనా పంపించి రాయించారు సంతాపం. ఇట్స్ అంటే డిఫరెంట్ ఇష్యూ. మనం దాని గురించి ఇరాన్కి పాదాకాంతం అవ్వాల్సిన పని లేదండి. ఇరాన్ 1971, 65 వార్స్లో ఇండియాకి ఎగ్నిస్ట్గా పనిచేసింది. ఆర్మీ, సంపత్తి అన్నీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. ఆ రోజు బ్రిటన్ కానీ ఇవన్నీ కూడా దమ్ముండి కెపాసిటీ ఉంది. ఇందిరాగాంధీ ఉంది కాబట్టి ఆ రోజు సరిపోయింది. 50 ఇంచుల గప్పాలు కొట్టుకోలేదు. మోడీ వెళ్ళి ఎలక్షన్ ఏజెంట్ కింద ట్రంప్ గారు ఔరిక్ బారని మాట్లాడని చరిత్ర ఇండియా చరిత్ర లేదు. అది ఏళ్ళకే ఉంది. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఇవాళ ఇండియా మీద
ఏదైతే మన ప్లాస్టిక్తో పాటు ప్లాస్టిక్ ఉత్పత్తులు కూడా ఉన్నాయి, ఆ ఇంపాక్ట్ పడుతుంది. దాంతోపాటు ఎరువులకి ఇప్పుడు రాక్ ఫాస్ఫేట్ కానీ తర్వాత సూపర్ మెయిన్ వచ్చే ఇవన్నీ కూడా మనం ఫెర్టిలైజర్స్ అవసరమైన ముడి పదార్థాలను కూడా మనం గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మేజర్. దీనివల్ల మనకైతే ఇప్పుడు పర్వాలేదు, కానీ ఇప్పుడు వచ్చే ఎండ అంటే ఇప్పుడు కనుక మనం ఇంపోర్ట్ చేసుకుంటే వచ్చే వర్షాకాలం నాటికి ఎరువులకు బేసిక్ ఎరువులు కానీ వచ్చే కొరత వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఇంపాక్ట్ ఉంటే బిల్ పెరుగుతుంది. ఈ నాణానికి ఒకవైపు. ఇంకోవైపు చెప్తున్నాను, రేట్లు పెరుగుతాయంటే ఇండియాలో ఈ అదానీ గారి మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి బారెల్, మీకు మళ్ళీ చెప్తున్నాండి, 2013లో ఒక బారెల్ ధర $110 నుంచి $140 వరకు కూడా ఉంది. ఇప్పుడు కాదు, అప్పుడే ఉంది. అప్పుడు డీజిల్ $59 కొట్టించుకునేవారు. ₹1 పెంచిన వెంటనే అసలు భూబంధ దద్దరిల్లిపోయినట్టు ఎద్దులు బండి వేసుకొచ్చి సుమతి ఇరానీ గారు సహా మోడీ గారు అయితే క్యా హై అని మాట్లాడేది. ప్రధానమంత్రి అసమర్థ ప్రధానమంత్రిని ఆయన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయన తిట్టినట్టున్నారు. అట్లాంటిది మీరు గమనించారా? అలా ఆ రోజు తిట్టినాళ్ళు ఇవాళ డాలర్ ఇవాళ $60 పడిపోయింది. సారీ, మన బారెల్ ధర $60 పడిపోయింది. మరి మన డీజిల్ ఎంత కావాలి? 59-60 రూపాయల నుంచి మరి పోనీ ప్రపోర్షనట్ కాస్ట్ పెరిగినా $40 ఉండాలి. ఇవాళ ఎంతకు అమ్ముతున్నారు బయట? $90 నుంచి $95 దాకా అమ్ముతున్నారు. చూసారు కదా డీజిల్ 300% మొత్తం ఇండియా గవర్నమెంట్ పెంచేసి రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్ కింద మార్చేసి మొత్తం కొన్ని లక్షల కోట్లు మొత్తం ఇరాన్ తెచ్చి అప్పులు తెచ్చి ఇవన్నీ బోగస్ అండి. రెగ్యులర్గా తీస్తున్నారు, అది తప్ప ఏమీ చేయలేదు. ఆ డబ్బులు బ్యాంకులో పెట్టుకున్నారు, గవర్నమెంట్ పెట్టుకున్నారు. ఎవరికి ఇస్తున్నారో అదానీ గారికి ఇస్తున్నారో, అంబానీ గారికి వడ్డీ అప్పులు రద్దు చేశారు. ప్రజలకు తెలుస్తుంది అది. అంటే ఎంత దుర్మార్గం చేస్తాను, ఈ విధంగా చేస్తాను. అందువల్ల నా అభిప్రాయం వెరీ క్లియర్గా ఉంది. ఇవాళ రాష్ట్రం విషయంలో అంటే మనం ఎక్కువ ఉండొచ్చు, ఢిల్లీలో తక్కువ ఉండొచ్చు ట్యాక్సులు. $130లోనే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో డీజిల్ $59 అమ్మినప్పుడు ఇప్పుడు విత్ ఇన్ కన్ఫైన్ పెట్టుకోవాల్సిందే నా అభిప్రాయం. ఇండియా మీద ఇంపాక్ట్ పడకుండా దేశ ప్రభుత్వం చూడాలి, క్వశ్చన్ పెట్టుకోవాలి. ఇక్కడ దాదాపు చూసుకున్నట్టయితే సార్, మన ఇండియా నుంచి ఎగుమతి అయ్యేది బాస్మతి రైస్. ఒకవేళ ఇరాన్ బాస్మతితో పాటు మామూలు రైస్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి కదా ఆఫ్రికా దేశాలు. బాస్మతి రైస్ దాంతో పాటు కొన్ని ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్ని అంటే ఇరాన్ ఎక్కువ తీసుకుంటది కదా సార్. ఇప్పుడు బాస్మతి రైస్ కొంత తీసుకుంటుంది. మిగతా కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ అండి, దుబాయ్ రీఎక్స్పోర్టింగ్ కదా. అంటే అదేమవుతుందంటే లాజిస్టిక్ కేంద్రంగా మారిపోయింది. ఇవాళ దుబాయ్ ఏదైతే 20 ఏళ్ళు నిలబెట్టుకుందో ఒక దెబ్బతో అయిపోయింది, రియల్ ఎస్టేట్ అమలైంది. ఇవాళ ఒక్కొక్క కంట్రీ మీద వేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కువ కాలం సస్టైన్ కాలేదు. ఇవాళ క్షమాపణ చెప్పాడు ఇరాన్ అదే ప్రెసిడెంట్. ఇవాళ మేము సుప్రీం సెట్లా లేరు. ఇప్పుడు ఆయన ఇంకొక ఆయన పేరు ఇచ్చారు, మా ముస్తఫా ఆయన అప్పుడు ఇచ్చారండి. మేము పొరపాటు చేసాం, మా మీద దాడి చేసి తప్ప మేము మిగతా కంట్రీస్ మీద ఏమని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మేమందరం కూడా నువ్వు అమెరికా మీద వేసుకో, నా యొక్క ఆయిల్ రిఫరెన్స్ మీద ఎటువంటి నేను నీకు ఆయిల్ మీకేమైనా నెగెట్ చేసావా, మీకేమన్నా ఇచ్చేసావు అన్నప్పుడు వాళ్ళు సారీ చెప్పారు. లెట్ us వెయిట్ అండ్ సీ. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా సున్నితంగా ఉన్న పరిస్థితిలో చాలా కేర్ఫుల్గా వెళ్ళాల్సిన పరిస్థితి. ఇండియాకి తరతరాలుగా ఎప్పుడంటే ఈ ఆర్యూలో ఉన్నారు కదా, ఉత్తర ఆర్యూలు, వీళ్ళందరూ ఇరాన్ నుంచి బ్యాచ్ నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళే మనకు. ఆ తర్వాత పార్సీలు వచ్చారు కొంచెం వెనక ముందు, రతన్ టాటా గారు, వాళ్ళు కూడా ఇండియన్సే కదండి. మనం ఆర్యూలు ఇండియన్స్ కాదంటామా? బేసిక్గా అంటాం, మనం ద్రవిడ బిడ్డలం, దేశ మూలవాసం అయితే అవుతాం. అందువల్ల ఇరాన్ అంత కాకుండా మీకు హైదరాబాద్ నగరం వెళ్ళండి. హైదరాబాద్ నగరం వెళ్తే హైదరాబాద్ నగర నిర్మాత ఎవరు? నిజాం కాదు, కులీ కుతుబ్ షా. 1549 నగర పునాది వేశారు. ఈ కులీ కుతుబ్ షా ఎవరు? వాళ్ళు దాంట్లో ఒక 20 లక్షల జనం. ఇఫ్సాన్ అనే నగరం యొక్క లాగా నేను హైదరాబాద్ నిర్మించాను. నగరంలో కొత్త చెరువులో చేపలు వచ్చినప్పుడు నగరంలో బిడ్డలు మనుషులతో నిండిపోవాలని కోరుకుంటున్నానని పునరాసినప్పుడు కులీ కుతుబ్ షా మహమ్మద్ కులీ రాసుకుందని. వీళ్ళు ఎక్కడ వాళ్ళు? ఇరాన్ వాళ్ళు. ఇంకోటి చెప్తా మీకు, హైదరాబాద్ నిజాం సంస్థానం ఉంది, అంతా ఉంది కదా. 1948 సెప్టెంబర్ 17 వరకు ఉంది. ఇది 19వ శతాబ్దం వచ్చే వరకు కూడా వీళ్ళ రాజధాని అసలు రాజభాష ఏది? తెలంగాణ హైదరాబాద్ మహాసముద్రంలో ఢిల్లీలో అంతకుముందు కానీ రాజభాష ఏది? పార్సీ ఈజ్ ఇరానీ, పర్షియన్. హైదరాబాదు సాలాజ్యంగా వచ్చిన తర్వాత ఉర్దూ పెడదామని ఉర్దూకి లిపి లేదు, అరబిక్ నుంచి ఎత్తుకొచ్చారు కదా. అందుకని పర్షియా భాష రాజభాష తెలంగాణలో కూడా. నేను చెప్పింది మీకు, ఇరానీ కాన్సులేట్ తెలంగాణలో ఉంటుంది.
ఈ తెలంగాణ అంటే హైదరాబాద్లో ఉంది. అందువల్ల ఇరాన్కి ఇక్కడికున్న సంబంధాలు వేల సంవత్సరాల నాటి సంబంధాలు. ఇరాన్ మహమ్మద్ రిజా పహ్లావి అనే షా పరికారుడు తప్ప వాళ్ళు మొన్న కూడా న్యూట్రల్గానే ఉన్నారు. మన ఆపరేషన్ సింధు జరిగినప్పుడు టర్కీ అనే దిక్కుమాల దేశం, మిగతా వాళ్ళు చేసి మాట్లాడుతున్నారు కదా సార్. వీళ్ళు ఇరాన్ కొంచెం న్యూట్రల్గానే ఉంది. ఒక కాశ్మీర్లో 370 ఎత్తేసినప్పుడు మాత్రం 1-2 సార్లు వ్యాఖ్యలు చేశారు. నేను ఇంటలెక్ట్ సబ్జెక్టే మాట్లాడతానండి. చేశారు తప్ప నిష్పక్షపాతంగా మాట్లాడుకున్నాం. వాళ్ళు చేశారు తప్ప వాళ్ళు అవుట్రైట్గా ఇండియాకి వ్యతిరేకంగా ఉంటామని ఏ రోజు చెప్పలేదు. వాళ్ళకున్న ఎందుకంటే ద ఓన్లీ షియా డామినేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మిగతా 56 దేశాలు ఉంటే ముస్లిం కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ అని ఉన్నాయి కదండి. దాంట్లో ఓన్లీ ఒక దేశం మాత్రమే షియా డామినేటెడ్. ఆ షియాలను పాకిస్తాన్లో చంపేస్తూ ఉంటారు కొంతమంది. నెక్స్ట్ అత్యధిక జనాభా ఉన్న దేశం ఇరాక్లో కొంతమంది షియాస్ ఉన్నారు. ఇప్పుడు మీకు చెప్పిన సౌదీ అరేబియా సున్నీకి సుప్రీం, మక్కా మదీనా అక్కడే ఉంటాయి కదండి, ఉంటాయి కాబట్టి సున్నీకి అహంకారం. సున్నీకి షియాకి జరిగిన మధ్యన ఈగో క్లాష్లో జరుగుతుందని వీళ్ళు మిగతా వాళ్ళకి హిజ్బుల్లా, తర్వాత అనేది ఉగ్రవాద సంస్థ, దే ఫైటింగ్ ఫర్ ద ల్యాండ్ అనుకోండి, తర్వాత హోమాస్, తర్వాత హైతీ వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళందరినీ యెమెన్ దేశంలో వీళ్ళందరినీ ప్రోత్సహిస్తుంది. హైతీలో షియాలకు అనేది సౌదీ అరేబియా కింద వాళ్ళందరూ అమెరికన్ ప్రాక్సీలుగా ఉన్నారు చాలామంది వాళ్ళకి. సరే అల్టిమేట్లీ ద సిచ్యుయేషన్ ఈజ్ మనం కనుక ఇంకా కొన్నాళ్ళు కనుక ఇదే యుద్ధం సాగితే డాలర్కి బారెల్ ఏదైతే ఉందో భయంకరంగా పెరిగిపోయి 130 అంటున్నారు. ఆశ్చర్యపోతున్నాం. కానీ ఇండియా క్వశ్చన్ ఏంటి, ఇండియా మోడీ గారు 300% పెంచేశారు కదా, తగ్గించుకుంటే పర్వాలేదు. కానీ ఎంతవరకు పంపిస్తారు? ఒక గ్యాస్ సిలిండర్ 389 రూపాయలు ఉంటే 10 రూపాయలు పెంచితే ఎద్దుల బండి మీద డాన్స్ చేశారు. ఇవాళ వెళ్ళి మరి 900 రూపాయలు అయిపోయింది. ఇంటర్నేషనల్ గ్యాస్ ప్రైస్ తగ్గిపోయింది 2013 కంటే ఇప్పుడు తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఎల్పిజిది పెంచడమే కాకుండా, ధరలు పెంచడమే కాకుండా ఇంకొకటి ఏంటంటే వినియోగం. అంటే ఇప్పుడు రెస్టారెంట్స్ ఇవన్నిటికన్నా ఇళ్ళకి మాత్రమే మేము ఇచ్చేలాగా ఉంది, మరి రెస్టారెంట్స్ పరిస్థితికి వాళ్ళకి ఇచ్చేలాగా లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫ్యూచర్లో డబ్బులు ఎక్కువ పెట్టాలి కొనుక్కుంటారు కానీ రేట్లు పెంచుతారు కదా, జనాలు మీద పడేస్తారు. క్వశ్చన్ ఏంటంటే నేను అందుకని చెప్తున్నాను, ఇవాళ ఏదైతే మన కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఉందప్పుడు న్యాచురల్ గ్యాస్ ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ దొరుకుతుంటే మేమేం డిమాండ్ చేసాం, 50% రాయల్టీ కాకుండా మాకు అక్కడ కావాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా 2 నా తెలుగు బెడ్లు ఏ భూగర్భం సింగణి భూగర్భం నుంచి వచ్చినా, అక్కడ కోస్తా రాయలసీమలో కృష్ణా గోదావరి బేసిన్ వచ్చినా ముందుగా మా ప్రాంతాల్లో 100 రూపాయలకి అన్లిమిటెడ్ పైప్ లైన్ గ్యాస్ మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి మహిళకి అవసరమైన గ్యాస్ అంతా 100 రూపాయలు పైప్ లైన్ పెట్టి లిమిటెడ్ మీరు చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ పడి 15.6 kgs ఎంత వస్తున్నాను 6.2, దాని సరిపడి 20 kgs వచ్చేంత ఈక్వలెంట్ గ్యాసు. అంటే కుటుంబానికి 2 నెలలకు సరిపోయేంత గ్యాసు మీరు లిమిటెడ్ పైప్ పెట్టి అది ఫ్రీగా 100 రూపాయలకి ఇవ్వండి, సరిపోతుంది. మాకు ఇచ్చిన తర్వాత గుజరాత్కి దొబ్బుపోతారు, ఇంకోటి దొబ్బుపోతారు, తర్వాత సంగతి అని చెప్తుంటే 50% రాయల్టీ కొంతవరకు ఇవ్వకుండా దోసిపెట్టిపోతున్నారు. ఇక్కడ భూగర్భంలో దోచుకుని పోతున్నారు. వాళ్ళు సింగరేణిస్ కూడా నాశనం చేయడానికి తయారయ్యారు ఈ బ్యాచ్. నేను అడుగుతూ ఉన్నాను, మా న్యాచురల్ గ్యాస్ మాకు భూగర్భంలో దొరుకుతుంటే మాకు ఇళ్ళకి ఇవ్వకుండా మీరు ఎందుకు డాన్సులు చేస్తారు? రెస్టారెంట్లు కూడా ఇవ్వండి, 200-300 రూపాయలు ఇవ్వండి, ఏమైంది? వాళ్ళ అవసరం 1000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? మా భూగర్భంలో గ్యాస్ మీరు పెట్టుకుంటారు. రష్యా ఆయిల్ చీప్గా ఆయిల్ అంబానీ గారు లేకపోతే అందానీ గారు లేకపోతే నయారా వాళ్ళు దిగుమతి చేసుకుంటారు. వీళ్ళేమో లాభాలకి లక్షల కోట్ల లాభానికి అమ్మారండి. అందుకని వీళ్ళ ఆంక్షలు వస్తున్నాయి. ఇప్పుడు